పేరెంట్స్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ స్టూడెంట్ యాంగ్జైటీ. కొంతమంది రెస్ట్రిక్షన్ పెడతారు. డెఫినెట్లీ 95% పైనే ఉంటేనే నువ్వు నా కొడుకువి నా కూతురువి అనే మాటలు మాట్లాడేటప్పుడు అది స్టూడెంట్ ఎట్లాంటి ఇంపాక్ట్ తీసుకొస్తుంది? ఏ రేంజ్ కి మనకి ఎగ్జామ్ యాంగ్జైటీ ఉండే అంటే మొత్తం చదివేసి ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ రాయలేదు, నాకు కాన్ఫిడెన్స్ లేదు, నేను ఎక్కడ ఫెయిల్ అయిపోతే. ప్రతి పేరెంట్ పిల్లలకి చెప్పింది ఒకటే, నేను ఇంత ఫీజులు కడుతున్నాను, యూ హ్యావ్ టు బీ హియర్, నువ్వు ఇక్కడే ఉండాలి, ఇదే ఉండాలంటే. నేను అవ్వలేదు కాబట్టి నువ్వు అవ్వాలి. ప్రెజర్ ని వాడు బయటికి చెప్పుకోలేక సూసైడ్స్ జరుగుతున్నాయంటే పర్టికులర్లీ ఇండియాలో పేరెంట్స్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ స్టూడెంట్ యాంగ్జైటీ అని రీసెర్చ్ రిపోర్ట్లో చెప్పినారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ? అంటే మీ దాంట్లోకి వచ్చిన కొన్ని స్టోరీస్ ఏమైనా ఉంటాయిగా? ఓకే కళ్యాణ్, ఇక్కడైతే నేను చెప్తాను. ఇప్పుడు ఎగ్జామ్ ముందు వచ్చే యాంగ్జైటీ ఉంది కదా, ఓకే, మీరు నేను ఇందాక చెప్పింది దట్ ఈస్ అ రేషనల్ యాంగ్జైటీ. ఓకే, మీకు ఒక భయం ఉంది, ఆ భయం ఉంటేనే మనం ఎగ్జామ్కి సిన్సియర్గా చదువుతాం, మనం రాస్తాం, దట్ ఈస్ రేషనల్. ఓకే ఫైన్. కానీ ఆ యాంగ్జైటీ ఎక్కువ ఉండడం వల్ల నేను ఎగ్జామే రాయను అని ఉండడం దట్ ఈస్ ఇర్రాషనల్. ఓకే కదా. మీరు చెప్పింది ఏమంటే ఈ ఫియర్ అనేది లెట్స్ సే చిన్న చిన్న విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే తినకపోతే వచ్చి పట్టుకుని వెళ్ళిపోతారు, బూచోడు వచ్చి వెళ్ళిపోతాడు. చిన్నప్పటి నుంచి మనకి సరదాగా అనిపిస్తుంది, ఓకే చిన్నపిల్లలే కదా ఏదో ఒకటి భయపెట్టేసి తినిపిద్దాము, చిన్నపిల్లలే కదా వాళ్ళకి ఏదో ఒకటి భయపెట్టేసి నమ్మేస్తారు. కానీ ఆ నమ్మకం, ఆ ఎఫెక్ట్ జీవితం మొత్తం ఉంటుంది. కొన్ని ప్రెజుడిసెస్ కళ్యాణ్, నేను చెప్పింది ఈవెన్ సోషల్ కొన్ని స్టీరియో టైప్స్ని చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల అది పిల్లలకి అలానే ఉండిపోతుంది. హ్యూజ్ ఇంపాక్ట్ తెస్తుంది కదా వాళ్ళ పైన అది. అఫ్ కోర్స్ కళ్యాణ్. అండ్ కమింగ్ టు కొంతమంది రెస్ట్రిక్షన్ పెడతారు, నాకు ఖచ్చితంగా 100కి 91, 92 మార్క్స్ను డెఫినెట్లీ 95% పైనే ఉంటేనే నువ్వు నా కొడుకువి నా కూతురువి అనే మాటలు మాట్లాడేటప్పుడు అది స్టూడెంట్లు ఎట్లాంటి ఇంపాక్ట్ తీసుకొస్తుంది? నాట్ స్టూడెంట్ కాదు, ఒక చిల్డ్రన్ ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొస్తుంది? కళ్యాణ్, ద క్లాసికల్ ఎగ్జాంపుల్ దీనికి నేను చెప్పాలంటే ఎగ్జామ్స్ తర్వాత సూసైడ్ న్యూస్ వస్తాయి. ట్రూ. అంతకుమించి ఏముంది చెప్పండి? రియలీ సార్, యాక్చువల్లీ ఇన్ మై రీసెంట్ పాడ్కాస్ట్, మన ప్రీవియస్ పాడ్కాస్ట్లో కూడా నేను ఒకసారి అడ్రస్ చేసిన ఇష్యూని, ఒక ఇంటర్ స్టూడెంట్ చచ్చిపోతున్నాడు, ఒక 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్ చచ్చిపోతున్నాడు. ప్రెషర్ ఉంది కళ్యాణ్. నేను చెప్తాను, ఓకే నేను అలాంటి ఒక ఏం చెప్పాలి లైక్ ఒక స్కూల్లో చదివినాను కాబట్టి 11th and 12th నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. మార్నింగ్ లేస్తాం, ప్రెషర్ ఎలా ఉంటుంది అని మీకు ఒక స్టోరీ చెప్తా. నేను అనుభవించింది చెప్తా. మార్నింగ్ 5 o'clock వస్తారు, లేపుతారు. 5:30 లోపు స్టడీలో ఉండాలి. 5:30 to 7:30 స్టడీ, 7:30 to 8 రెడీ అవ్వడానికి, 8 o'clock నుంచి క్లాసెస్ స్టార్ట్. రోజుకి ఒక టెస్ట్ ఉంటుంది. ఇంకా టాపర్ సెక్షన్ అయితే రోజుకి మార్నింగ్ ఒక టెస్ట్, ఈవినింగ్ ఒక టెస్ట్, రోజు మొత్తం క్లాస్ జరుగుతుంది. క్లాస్ జరిగిన తర్వాత 4 o'clock మళ్ళీ వస్తారు. వచ్చిన తర్వాత 4 to 5 టైం టు గెట్ రెడీ, స్నాక్స్ అవన్నీ చేసేసి, మధ్య లంచ్ కూడా ఉంటుంది. సో 4 to 5 స్నాక్స్ టు గెట్ రెడీ. సో 5:30కి మళ్ళీ స్టడీ స్టార్ట్ అవుతుంది. 7:30కి మళ్ళీ డిన్నర్. ఓకే, మళ్ళీ 8:30కి మళ్ళీ స్టడీ స్టార్ట్ అవుతుంది. నైట్ 10:30 వరకు స్టడీ అయిపోతుంది. సేమ్ ఇది 2 years. హ్యూజ్ ప్రెషర్ ఫర్ ద స్టూడెంట్ కదా. ఎలా ఉంటుంది అక్కడ వచ్చి ఇంకా స్టూడెంట్స్ మీద ఫైనాన్షియల్ బర్డన్ పెడుతున్నారు. నా ఫ్రెండ్స్ని నేను చూసిన, చదవాలి, ఒప్పుకుంటా, చదువు ఇంపార్టెంటే, చదువు ఇస్ వెరీ క్రూషియల్. చదువు వల్లనే ఒక సొసైటీ కానీ ఒక కమ్యూనిటీ కానీ పైకి వస్తుంది. దార్ ఈజ్ నో డౌట్ విత్ రిగార్డ్ టు దట్. బట్ చదువు ఒక్కటే లైఫ్ కాదు. చాలామంది దాని తర్వాత ఏమైంది? ట్రూ. నా రూమ్మేట్స్లో ఒకటి లేడు కళ్యాణ్, ఒకటి లేడు. ఏ రీజన్ తెలీదు. నేను చాలామందిని చూసిన కళ్యాణ్ అలా. నేను ఎందుకు తీసుకున్నాను నాకు తెలీదు, నాకు వేరే ఇష్టం. కానీ వచ్చారు, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేస్తేనే మంచి జాబ్ దొరుకుతుంది, మంచి జాబ్ దొరికితేనే మంచిగా సంపాదించవచ్చు. సో చిన్నప్పటి నుంచే. సో వాళ్ళు వస్తున్నప్పుడు సింపుల్ కళ్యాణ్, మెడిసిన్ తీసుకుంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ లూక్రేటివ్. ఓకే నువ్వు డాక్టర్ అయితే ఎక్కువ సంపాదించవచ్చు. ఇంకా చెప్తారు కదా, మీరు కూడా విని ఉంటారు, 10th పాస్ అవ్వు లైఫ్ మజా, 12th పాస్ అవ్వు లైఫ్ మజా, డిగ్రీ పాస్ అవ్వు లైఫ్ మజా అంటారు. ఇంకా జాబ్ జాయిన్ అయిపో లైఫ్ మజా, పెళ్ళి అయిపోతే లైఫ్ మజా అంటారు. బట్ ఏమంటే ఇక్కడ ఒక విషయం ఏమంటే కళ్యాణ్, ఇది ఏమంటే ద కైండ్ ఆఫ్ ప్రెషర్ ఏమంటే ఓకే ఫైన్, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ చెప్పడం ఒకటి, ఓకే ప్రెషరైజ్ చేయడం ఇంకొకటి. ఈ యాంగ్జైటీ గురించి మాట్లాడితే ఇందాక మనం అనుకో కనెక్టింగ్ క్వశ్చన్, 20% ఆఫ్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ఫేసింగ్ దిస్ యాంగ్జైటీ.
బట్ కమింగ్ టు గవర్నమెంట్ స్కూల్స్లో అలాంటి స్టూడెంట్స్ అంటే ఆ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉందంట. బికాస్ ఆఫ్ ఎందుకు అని అడిగితే ఆ రీసెర్చ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. యాజ్ ఎ డాక్టర్ మీరేం చెప్తారు? సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి యాంగ్జైటీ ఉండడం ఏంది? ఇక్కడ మనం చూస్తే గవర్నమెంట్ స్కూల్ పిల్లల్లో యాంగ్జైటీ ప్రైవేట్ స్కూల్ కిడ్స్ని కంపేర్ చేస్తున్నప్పుడు ఉందా అంటే అది ఎప్పుడు తెలుస్తుంది. యాంగ్జైటీ ఉంది, బట్ అది ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అంటే కాలేజ్ వెళ్తున్నప్పుడు. నిజం చెప్పాలంటే వీళ్ళకే కదా ఎక్కువ ప్రెషర్ ఉండేది, వాళ్ళు చాలా ఫ్రీనే ఉంటారు కదా. కరెక్ట్ కళ్యాణ్, ఎందుకంటే ఇప్పుడు దీనికి నేను రీజన్ ఏమంటే నేను సొసైటీనే చెప్తా. ఒక స్టీరియో టైప్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఉంది. సో ఆ నోషన్ వచ్చి చాలా ప్రివలెంట్ ఉంది కాబట్టి చాలా సొసైటీ, ఐ మీన్ ఈ మాట వచ్చి ఉంది కదా, లేదా ఉంది కదా, ఇది ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఫస్ట్ నుంచి ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఓకే మనం ఇక్కడ చదివినాము, ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళందరూ గొప్పోళ్ళు, అంతే కదా, ఎవరికైనా అది వస్తుంది. సో థింగ్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ వస్తున్నారు కాలేజ్కి వస్తున్నప్పుడు వాళ్ళు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నారు. ఓకే నాకు ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను ఇంటరాక్ట్ అవ్వలేను. దిస్ ఇస్ హ్యాపెనింగ్. బట్ ఒక విషయం ఏమంటే నేను చూసేవారికి ఇట్స్ నాట్ లైక్ స్టాటిస్టికల్ స్టడీ ఆర్ ఎనీథింగ్, నేను ఇంటరాక్ట్ అయిన వాళ్ళని చూస్తున్నప్పుడు నేను ఏమంటే ఐ మీన్ కిడ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్ దే ఆర్ స్ట్రీట్ స్మార్ట్. దే ఆర్ స్ట్రీట్ స్మార్ట్. ఓకే, ఏమంటే వాళ్ళు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని ఇంకా మంచిగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు. యా, ఒక ఇంటరాక్షన్ కానీ మేకింగ్ ఫ్రెండ్స్ కానీ కైండ్ ఆఫ్ లైక్ యూనో మన సొసైటీలో ఇంటరాక్షన్. ఓకే, సో అది వచ్చి ఇంకా దే ఆర్ ఆల్సో వెరీ మచ్ ప్రోగ్రెసివ్ ఇన్ దేర్ థాట్. ఓకే, యా, సో దిస్ ఇస్ సంథింగ్ ఐ నోటెడ్. ఇట్స్ అ గుడ్ థింగ్. ఒకదానికి అడిక్ట్ అయిన ఒక పేషెంట్ దానిలో నుంచి మళ్ళీ బయటికి రావాలంటే ఒక రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా దానిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎంత ప్రెషర్కి పోవాల్సి వస్తుంది, వాడిని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. వాడు ఆల్రెడీ అడిక్టెడ్, అడిక్షన్ నుంచి మళ్ళీ బయటికి రావడానికి ఎంత టైం పడుతుంది, వాడికి ఎలాంటి ప్రెషర్ ఉంటుంది మైండ్లో. ఓకే కళ్యాణ్, ఇది వచ్చి ఏమంటే రీహాబిలిటేషన్లో ఒక విషయం ఏమైనా చాలామంది ఏమనుకుంటారంటే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు రోజు మందు తాగుతున్నాడు, వాడిని తీసుకెళ్ళి ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో వేసేస్తే, ఇంకా రీహాబిలిటేషన్ సెంటర్లో వేసేస్తే ఇంకా వాడు ఆపుతారు, ఐ మీన్ మొత్తం ఆగిపోతుంది, లైక్ మొత్తం చాలా క్లీన్గా బయటికి వస్తాడు అన్నట్టు ఒక అనుమానం ఉంది. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. ఓకే, రిలాప్స్ అనే ఒక పదం ఉంది, దానికి మీనింగ్ ఏమంటే ఓకే ఒకసారి అడిక్షన్ వదులుతారో మళ్ళీ వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ లైక్ ఇలా రాదు మీకు. ఓకే ఓకే, రిహాబిలిటేషన్ ఇలా కాదు, ఇలా 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 ఇలా. ఓకే, ఆ రిలాప్స్ అనేది రిలాప్స్ ఇస్ పార్ట్ ఆఫ్ రికవరీ. ఈ ప్రాసెస్ పేరు విత్డ్రావల్ అని చెప్తారు. ఓకే, విత్డ్రావల్లో మీకు వచ్చి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫిజికల్ విత్డ్రావల్, సైకలాజికల్ విత్డ్రావల్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఆల్కహాల్ తాగకపోతే మీకు హ్యాండ్ షివరింగ్ రావడం. సో దీస్ ఆర్ ఫిజికల్ సైన్స్. సో దిస్ ఇస్ ఫిజికల్ సైన్స్ ఆఫ్ విత్డ్రావల్. ఓకే, మీకు సైకలాజికల్ డిపెండెన్స్ కూడా, ఇదేమంటే సైకలాజికల్ డిపెండెన్స్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ వీడ్. ఓకే, వీడ్ వచ్చి కళ్యాణ్ ఇక్కడ ఏమంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ యూసెస్ ఫర్ వీడ్. అవునా? యా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ యూసెస్ ఫర్ వీడ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఆయుర్వేదలో దే యూజ్ ఇట్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్. ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇట్స్ యూస్డ్ ఫర్ అల్జైమర్స్, ఐ మీన్ ఇలాంటి కొన్ని న్యూరల్ కండిషన్స్కి, కొన్ని స్కిన్ కండిషన్స్కి. ఓకే, సో బికాస్ ఐ మీన్ సిన్స్ లాంగ్ బ్యాక్ marijuana has been used for therapeutic purpose. ఇందాక మీరు పెయిన్ అన్నారు కాబట్టి చెప్తున్నా, ఈ పెయిన్ కిల్లర్గా యూజ్ చేసేది ట్యాబ్లెట్స్ ఒకటే కాదు. సంథింగ్ ఒక ఆర్టికల్లో చదివినా నేను, ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్కి పెయిన్ కిల్లర్గా సమ్ కాంటెంట్ని టీవీలో పబ్లిష్ చేసినారని. అది మీ దగ్గర కూడా వచ్చి ఉంటుందని అనుకుంటున్నా. ఐ డోంట్ రిమెంబర్ ఏ ఎపిసోడ్ అని నాకు గుర్తులేదు. ఇది గ్రేజ్ అనాటమీలో వస్తుంది. సో థింగ్ ఈస్ ఏమంటే ఐ మీన్ నాకు ఆర్టికల్స్లో కూడా వచ్చింది కదా. ఎస్ ఐ మీన్ నేను యాక్చువల్లీ అది చూసిన తర్వాతనే ఐ స్టార్టెడ్ డిగింగ్ డీపర్ అండ్ ఐ ఫౌండ్ సమ్ ఆర్టికల్స్ ఆల్సో. వన్ ఆఫ్ ద లీడ్ రోల్స్ ఐ థింక్ క్రిస్టినా యాంగ్. సో ఆమె ఏం చేస్తుంది, షీ విల్ సడన్లీ గో ఇన్ టు పేషెంట్స్ రూమ్. అక్కడ చూస్తే ద పేషెంట్ విల్ బి లైయింగ్, ఐ మీన్ బెడ్లో పడుకొని ఉంటారు, అక్కడ ఆ కాంటెంట్ పోతున్న అడల్ట్ కాంటెంట్ వచ్చి టీవీలో డిస్ప్లే అవుతూనే ఉంటుంది. సో బయటికి వచ్చి ఆమె అని కంప్లైంట్ చేస్తుంది నర్స్ దగ్గర. ఓకే, ఏంటి హాస్పిటల్లో ఇట్లా చూస్తున్నాడు, ఏంటి ఇది ఎలా అలౌ చేస్తున్నారు అది ఇది అని చూస్తే. సో దాని తర్వాత ఏమంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఇది ఆ పేషెంట్ చెప్తాను, నేను కావాలనే చూస్తలేదు, అది చూస్తే నాకు పెయిన్ వచ్చి తెలుస్తలేదు. ఓకే
ఈ అడిక్షన్ని డీఅడిక్ట్ చేయడానికి కానీ లేదంటే ఒక యాంగ్జైటీని తగ్గించడానికి కానీ ఒక పిల్ వర్క్ అవుతుందా? ఒక పిల్తో ఇవన్నీ తగ్గించేయచ్చా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళారా? యా, వన్స్ ఐ హ్యావ్. ఓకే, ఏం చూశారు మీరు? సో అక్కడ వేరే పర్సన్ ట్రీట్మెంట్ చేస్తుంటే నేను వెళ్ళాను. సో అక్కడే నేను చెప్తున్నా, నోటీస్ చేసింది టాబ్లెట్స్ ఇచ్చారు వాళ్ళు. మేబీ మీరు చూసేవాళ్ళు చాలా కామ్ ఉన్న వాళ్ళు ఏమో. లాక్డౌన్లో ఐ థింక్ లాక్డౌన్ వేసి ఐ థింక్ ఇట్ మస్ట్ బి అరౌండ్ 1 వీక్ అనుకుంటా, అసలు మందు ఎక్కడ దొరకలేదు. ఓకే. వచ్చే పేషెంట్స్ ఎలా ఉండే అంటే ఆల్కహాల్ విత్డ్రాల్ మందు లేక ఇంట్లో అస్సలు వాళ్ళు కంట్రోలే చేయలేక తీసుకొచ్చారు ఆ లాక్డౌన్లో కూడా. ఓకే, వాళ్ళని కంట్రోల్ ఎమర్జెన్సీ వార్డ్కి. ఓకే. దాంట్లో అయితే ఒక ఆయన వచ్చిండు, ఐ మీన్ ఐ డోంట్ బ్లేమ్ హిమ్, అన్న తిడుతున్నాడు పచ్చి బూతులో తిడుతున్నాడు. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ హిమ్. హీస్ ట్రైంగ్ టు పక్కన ఉన్నదాన్ని తీస్తున్నారు, రెస్ట్రైన్ చేశారు. ఎందుకంటే రెస్ట్రైన్ చేయాలి కదా, లేకపోతే లేచి వస్తున్నారు, కొట్టనికి వస్తున్నారు, తిడుతున్నారు, అరుస్తున్నారు. సో ఇలా ఉంది కాబట్టి సో థింగ్ ఇస్, ఇలాంటి ఎఫెక్ట్స్ వచ్చి దీస్ ఆర్ ద స్టార్టింగ్ ఎఫెక్ట్స్. ఇది మెల్లిగానే తగ్గుతుంది. కళ్యాణ్, మీరు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే ఒక హ్యాబిట్ ఉంది మీకు, ఒక వియర్డ్ హ్యాబిట్ గురించి చెప్పండి నాకు. మిడ్ నైట్ లేచి ఐస్ క్రీమ్కి వెళ్తాను సార్. నేను వచ్చి ఇంకా మీరు జీవితం మొత్తం ఐస్ క్రీమ్ తినకూడదు అని చెప్తున్నాను నేను. అలానే అందరికీ కళ్యాణ్. ఓకే. ఇక్కడ ఐస్ క్రీమ్, ఇక్కడ మందు. ఓహో. ఒక రోజులో ఆపగలుగుతారా? నో. స్విచ్ కొట్టినట్టు? నో. లేదు కదా. ఒక ఫిజికల్ ప్రోడక్ట్ గురించి మాట్లాడితే నాట్ ఓన్లీ ప్రోడక్ట్స్, ఈ డిజిటల్లో మనకు రైజ్ అయ్యే ప్రతి కాంటెంట్ కూడా, ఈ పోర్న్ ఇండస్ట్రీ అయితేనే ఉంది, నెక్స్ట్ మనకు వచ్చి రమ్మీ, ఈ గ్యాంబ్లింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా 19 years లోపల పిల్లలే వీటికి అడిక్ట్ అవుతున్నాడంట. ఇప్పుడు 19 years ఉన్న వాళ్ళకి ఉన్న టెక్ యాక్సెస్ మనం 19 years ఉన్నప్పుడు మనకు లేదు. ఓకే. బట్ ఏమంటే నాట్ ఆల్ పేరెంట్స్ ఆర్ టెక్ ప్రొఫిషియంట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సైట్స్ అయితే బ్లాక్ చేయొచ్చు, సేఫ్ సర్చ్, ఓకే, ఇవన్నీ వచ్చి ఉన్నాయి అన్నట్టు అన్ని పేరెంట్స్కి తెలీదు కళ్యాణ్. స్కూల్స్ పేరెంట్స్ని పిలిచి, ఇప్పుడు పీటీఏ మీటింగ్ అలా కండక్ట్ చేయడం మాత్రం కాకుండా పేరెంట్స్ని పిలిచి లైక్ చిల్డ్రన్ ఎలా వచ్చి లైక్ పిల్లలు సేఫ్గా ఎలా ఇంటర్నెట్ని వాడవచ్చు, దానికి ఏమేమి ఉన్నాయి, మంచిది కాకుండా మిగతావి నుంచి, ఐ మీన్ లైక్ హౌ టు ప్రొటెక్ట్ ద చిల్డ్రన్ ఫ్రమ్ బ్యాడ్ కాంటెంట్ ఆన్ ద ఇంటర్నెట్ అన్నట్టు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తే ఇట్ వుడ్ బి బెటర్. ఐ మీన్ దిస్ క్యాన్ బీ సాల్వ్డ్. ఓకే. ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిన వాళ్ళని వీ కెన్ ఫైండ్ అవుట్, వీ కెన్ లిమిట్, బట్ టు ప్రివెంట్ దిస్ ఇన్ ఫ్యూచర్. సో ఇలాంటి విషయాలు చేయవచ్చు. అంటే అవైలబిలిటీ ఆఫ్ కాంటెంట్ ఉండడం వల్లనే ప్రోన్ అడిక్షన్ అయింది అంటున్నారా మీరు? కానీ రీసెంట్గా మనం చూస్తే WHO దగ్గర ఒక క్లాసిఫికేషన్ ఉంది, ICD అని చెప్తాం, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ఓకే. దాని 11th రివిజన్లో కోడ్ నెంబర్ 6C72 కంపల్సివ్ సెక్షువల్ బిహేవియరల్ డిసార్డర్. డిసార్డరా? ఎస్, ఇట్ ఈస్ ఎ డిసార్డర్. ఓకే. ఏమంటే కళ్యాణ్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సడన్గా ఐ మీన్ దిస్ ఇస్ ఇన్ సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆలో హెల్త్ ఉన్నారు. సో అబ్స్ట్రాక్ట్లో ఏమంటే ఐ థింక్ ఓవర్ 500 participants ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఓకే. 500 participants దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కన్క్లూజన్స్ ఏమేమి చెప్తున్నారు అంటే, యాజ్ ది ఏజ్ ఇస్ లెసర్, ఐ మీన్ పార్టిసిపెంట్ ఏజ్ తక్కువ ఉన్నప్పుడు, ఒకరికి ఏజ్ తక్కువ ఉన్న, యంగర్ ది ఏజ్ ది హయ్యర్ ద ఛాన్స్ ఆఫ్ అడిక్షన్ ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్. సింగిల్ ఉంటే వాళ్ళ ఛాన్స్ ఆఫ్ అడిక్షన్ ఎక్కువ ఉంది. సింగిల్ ఉంటే. సోషల్ మీడియా అడిక్షన్ కూడా ఇలాంటి అడిక్షనేనా? ఎక్కువ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ ఉన్న వాళ్ళు దే సీ ఇట్ as కైండ్ ఆఫ్ లైక్ an escape from reality. ఓకే. మేబీ రియాలిటీ సిచ్యువేషన్స్ ఆర్ కైండ్ ఆఫ్ వెరీ స్ట్రెస్ఫుల్. నాకు ఎగ్జామ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, దాని నుంచి నేను ఐ మీన్ ఎగ్జామ్ స్ట్రెస్ నాకు ఎక్కువ ఉంది, దాని నుంచి ఎస్కేప్ అవ్వాలి. నాకు జాబ్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, దాని నుంచి ఎస్కేప్ అవ్వాలి. నాకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, నేను దాని నుంచి ఎస్కేప్ అవ్వాలి. నేను ఇది స్క్రోల్ చేస్తూనే ఉంటే నాకు డోపమైన్ హిట్స్ ఉంటూనే ఉన్నాయి. ఓకే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో కావాల్సిన డిజిటల్ హైజీన్ ఏంటి రొటీన్? కళ్యాణ్, డిజిటల్ హైజీన్ రూల్స్ ఐ మీన్ అడ్వైజరీస్ అనేది చాలా నేను చెప్పొచ్చు, కానీ ఇట్ ఈస్ ఈజియర్ సెడ్ దెన్ డన్. ఓకే. నాకే చాలా కష్టం అది ఫాలో చేయడం. నాకే ఇట్ టుక్ అరౌండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒకటి ఏమంటే కళ్యాణ్, బట్ ఐ కెట్ మై సెల్ఫ్ అ రూల్. పడుకోనికి 45 minutes ముందు నో స్క్రీన్స్. ఓకే. పొద్దున్న లేచిన తర్వాత 45 minutesకి నో స్క్రీన్స్. ఇట్ హెల్ప్స్ విత్ బెటర్ స్లీప్. ఇట్ హెస్ హెల్ప్ మీ స్లీప్ బెటర్. సో దర్ ఇస్ నో హార్మ్ ఇన్, ఐ మీన్ ఐ జస్ట్ సా దిస్ ఆన్ Instagram, సో ఐ జస్ట్ డిసైడెడ్ టు ట్రై ఇట్. ఓకే, వై నాట్ ట్రై ఇట్? ఓకే.